ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. టీటీడీ చైర్మన్ ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని శ్రీవారి భక్తులని మోసం చేస్తున్నట్టు ఒక మోసగాడిని భక్తుడి రూపంలో ఆయన వాట్సాప్లో చైర్మన్ ఫోటోను పెట్టి మోసం చేస్తున్నటువంటి వ్యక్తిని టీటీడీ వారు కంప్లైంట్ ఇవ్వంగా ఆయనను అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలండి ఇవన్నీ. సో దయచేసి భక్తులందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు అనగా మార్చి 7వ తారీఖు సంబంధించి సర్వదర్శనం టికెట్లు పూర్తి స్థాయిలో అయిపోయాయి. రేపు మార్చి 8వ తారీఖు సంబంధించి దాదాపు టీటీడీ వారు 10,000 టికెట్లు విడుదల చేశారు. నిన్న రాత్రి అనగా మార్చి 6వ తారీఖున రాత్రి 9 గంటలకు మీ అందరికీ కూడా ఈ రోజుకి సంబంధించి 7వ తారీఖు సంబంధించి దాదాపు 14,000 టోకెన్లు, రేపు 8వ తారీఖు సంబంధించి 10,000 పైనే టోకెన్లు విడుదల చేయంగా ఈరోజు టోకెన్లు అయిపోయాయి. రేపటి టోకెన్లు అయితే ఇప్పటికీ కూడా ఉన్నాయి. అలాగే నడక మార్గానికి సంబంధించి శ్రీవారి నడక మార్గానికి సంబంధించి ఈరోజు టోకెన్లు 3,000 విడుదల చేయంగా ప్రస్తుతానికైతే ఒక 800 ఖాళీలు ఉన్నాయి. ఇక రేపు శ్రీవారి నడక మార్గానికి సంబంధించి ఒక 2,000 టోకెన్లు విడుదల చేయంగా మీకు ప్రస్తుతానికైతే ఒక 1,600 టోకెన్లు అయితే అందుబాటులో ఉన్నాయి. ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో మీ అందరికీ కూడా ఇదే విధంగా విడుదల చేస్తారు. అనగా సపోజ్ గురువారం తీసుకోండి, గురువారం రోజు ఏం చేస్తారు, శుక్రవారంది విడుదల చేస్తారు, శనివారంది విడుదల చేస్తారు. ఈ విధంగానే నడక మార్గానికి కూడా జరుగుతుంది. దయచేసి వీకెండ్ అంటే వారాంతరం అప్పుడు తిరుమల స్వామివారిని దర్శనం చేసుకున్న వాళ్ళు తెలుసుకోండి. కంగారు పడొద్దు, రష్ ఎక్కువ ఉంటుంది, మాకు టోకెన్లు దొరకవేమో అని. మిమ్మల్ని ఎవరు కూడా వారు డిసప్పాయింట్ చెయ్యరు. ఖచ్చితంగా మీకు శుక్రవారం, శనివారం టోకెన్లు కూడా ఇస్తారు. అదేవిధంగా ఈరోజు శుక్రవారం రాత్రి శనివారం టోకెన్లు ఇస్తారు, ఆదివారం టోకెన్లు కూడా ఇస్తారు. దయచేసి ఇది మీరు గమనించగలరు. 2 రోజులుగా టికెట్లు ఒకరోజు ముందుగానే మీ అందరికీ కూడా విడుదల చేస్తారు. ఓకేనా అండి? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఉచిత సర్వదర్శనం టోకెన్ల అప్డేట్. ఈ టోకెన్లు తిరుపతిలోని రైల్వే స్టేషను ఎదురుగా విష్ణు నివాసము, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసము, అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉదయం 8:20 సమయానికి చూడండి, 50-100 రూపాయల రూములు దాదాపు 1,800 విడుదల చేశారు. ఆ సమయానికి కేవలం 290 మాత్రమే మీకు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 నుంచి 7 గంటల లోపల ట్రై చేస్తే 2,000 మందికి ఆఫ్లైన్ ద్వారా తిరుమల రూమ్స్ అయితే వస్తాయి. అలాగే నిన్న 6వ తారీఖున 58,548 మంది దర్శనం చేసుకున్నారు. 21,297 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.80 స్వామివారి హుండీ కానుకలు. ఇవన్నీ కూడా ప్రస్తుత సమాచారము. ప్రస్తుతానికైతే పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి రద్దీ అనేది తక్కువగా ఉంది. తొందరగానే దర్శనం అయిపోతుంది. అందరూ తిరుమల కొండపైకి రావచ్చు. అలాగే మరి 4-5 రోజుల్లో జూన్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు మీ అందరికీ విడుదలవుతాయి. మీరందరూ సిద్ధంగా ఉండండి. ఈ నెల 18వ తారీఖు అన్ని టికెట్లు వెంటనే ఒకటి విడుదలవుతాయి. ఈ నెల 24 ఉదయం 10 గంటలకు జూన్ 300 రూపాయల దర్శన టికెట్, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి రూములు విడుదలవుతాయి. దయచేసి గమనించగలరు. ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.